ప్రస్తుతం అక్కడ జనసేన పార్టీ ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి షేక్ రియాజ్ ఉన్నాడు. ఆ షేక్ రియాజ్ని పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ ఇచ్చేసి మొన్న కూటమికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల భర్తీ ఏదైతే ఉందో ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశంలో ఓయూడి అంటే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన చైర్మన్గా ఆయన నియమిస్తూ వచ్చారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా షేక్ రియాజ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించలేదు. అటు టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారిని ఆహ్వానించలేదు. ఎవరిని ఆహ్వానించకుండా ఆయనే వెళ్ళి ఆయన సన్నిహితులతో ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. సరే, టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇన్వైట్ చేయలేకపోయినా, బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇన్వైట్ చేయకపోతే అది పక్కన పెట్టేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ జనసేన పార్టీ వ్యక్తిగా ఉంటూ జనసేన పార్టీ కీలక నేత అని చెప్పేసి తనకు తానే చెప్పుకుంటూ ప్రకాశం జిల్లాలో నా చేతుల్లోనే రాజకీయం నడుస్తుంది, నా చేతుల్లోనే ప్రకాశం జిల్లా రాజకీయం అంతా ఉండేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కనీసం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారంటే, ఆయన కూడా కనీసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పిలిచే పరిస్థితి కూడా లేదంటే ఆయన రాజకీయ పరిస్థితి, ఆయన రాజకీయ దురంధుడు అని చెప్పేటువంటి వ్యక్తులు, లేదంటే ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాన్ని శాసిస్తారని చెప్పేటువంటి వ్యక్తులు ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి ఆలోచించాలి.